జూలై చివరాఖరికి వచ్చేసాం. ఎల్నినో ప్రభావంతో ఇంతవరకు ఎక్కడా మంచి వర్షాలు కురిసింది లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో రైతులు పూర్తిస్థాయి పంటలు వేయలేని దుస్థితి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఈ ఉత్తర కోస్తా మండలం కిందకొస్తాయి. ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ, చిరుధాన్యపు పంటలైన రాగి, సజ్జ, కొర్రలను ఇక్కడ సాగు చేస్తుంటారు. జూలై మాసంలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పంటల సాగు పరిస్థితిని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ నుంచి మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖిలో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఈ ఎఫెక్ట్ అధికంగా ఉంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చింది. గత నెలలో ఉన్నటువంటి వర్షపాతము, ఈ నెలలో ఉన్నటువంటి లోటు వర్షపాతంతో పాటు వచ్చే నెల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనతో పంచుకోవడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ గౌరీ గారు ఉన్నారు. ఆమె మాటల్లో తెలుసుకుందాం. మేడం, జూను, జూలై గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎంత ఉంది? లోటు వర్షపాతం ఎంత నమోదైంది? ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మన అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ జిల్లాల్లో తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. అయితే జూలై మాసంలో మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలో దాదాపు 50% పైనే మనకి తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే 87% సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మరి విజయనగరం జిల్లాల్లో 57% తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. రాబోయే ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనే సూచనలు మనకి తెలుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి వాతావరణం చల్లగాను ఒక వెరీ లైట్ టు లైట్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంది ఈ వారం రోజులు. అంటే ఇదేంటంటే చిన్న ఒక ద్రోణి ట్రఫ్ ఫామ్ అయింది. మన బే ఆఫ్ బెంగాల్లో చిన్న ట్రఫ్ ఫామ్ అయి ఉండడం వల్ల మనకి ఈ మబ్బులు తర్వాత ఈ వెరీ లైట్ టు లైట్ రెయిన్ఫాల్ అనేది ఇప్పుడు వస్తుంది మనకి. గత 3-4 రోజుల నుంచి కూడా ఇక్కడ వాతావరణం అనేది కొంచెం చల్లబడింది. అలాగే మనకి ఈ ద్రోణి వెళ్ళిపోగానే మళ్ళీ మనకి టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ప్రతి వారం వచ్చే ఫోర్కాస్ట్లో మనం తెలుసుకోవచ్చు. వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ రైతులకి ఎలాంటి అవగాహన, ఎల్నినో ప్రభావం ఉండడం వల్ల వేసుకునేటువంటి పంటలపైన అవగాహన కల్పిస్తున్నారు మేడం? ఎల్నినో ప్రభావం ఉండబోతున్నది అనేది ముందస్తుగానే మనకి భారత వాతావరణ శాఖ ఏప్రిల్ మాసంలోనే మనకి తెలియజేసి ఉండడం వల్ల అప్పటి నుంచే మనకి కార్యాచరణ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఉత్తర కోస్తా 4 జిల్లాలకి కూడా మేము కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. వరి ప్రధాన పంట, దాని తర్వాత మనకి మొక్కజొన్న, చెరుకు, నువ్వులు, ఇలాంటి అపరాలు ఇవన్నీ కూడా ప్రధాన పంటలు. ఇక్కడ ఎక్కువ నీరు అవసరమైన పంట మన వరి కాబట్టి ఆ వరి కూడా రైతులు మన సూచనల ప్రకారమే మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను వేసుకోమని చెప్పడము. అలాగే వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయి కాబట్టి చెరువులు, ట్యాంకులు, కుంటలు, తర్వాత బోరు బావుల్లో కూడా నీటి లభ్యత తగ్గుతుంది కాబట్టి ఈసారి చూసుకొని పరిస్థితులకు అనుగుణంగా మనం విత్తనాలను వేసుకోవడం అనేది ముందుగానే రైతులకు బాగా అవగాహన వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాముల ద్వారా అయితేనేమి, పత్రికల ద్వారా అయితేనేమి కల్పించడం వల్ల రైతులు చాలా వరకు అప్రమత్తతతో ఉన్నారు. ఈ నీటి తడులు ఇవ్వగల అవకాశం ఉన్న బోర్వెల్స్ అవి ఉన్న చోట మాత్రమే మనం నార్మల్ వేయడం జరిగింది. ఎదవరి అనేది మనకి ఇక్కడ ఎక్కువగా శ్రీకాకుళంలో ఎక్కువగా కామన్ ప్రాక్టీస్. అదేంటంటే డ్రై డైరెక్ట్ సీడింగ్ అంటాము. తర్వాత వర్షాలు పడినప్పుడు దాన్ని నార్మల్ కల్టివేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడడం తక్కువే కావడంతో పాటు మరొకటి ఏంటంటే గాలిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది, వేడి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిపైన రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఎందుకంటే పంటకి విపరీతమైనటువంటి వేడి తగలడం వల్ల కూడా ఎవరైతే బోర్లు కానీ లేదా కాలువల ద్వారా నీటిని వినియోగించుకొని పంటలు పండించుకునేటువంటి వారికి ఎంత నీరు ఆ పంటలకు పెడుతున్నారు, ఎంత వినియోగం జరుగుతున్న దానిపైన కూడా ఒక అవగాహన ఉండదు. దానిపైన కూడా ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే
రెండు రకాల పరిస్థితులు ఏర్పడవచ్చు. మనకి వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా వస్తూ గాలిలో మనకి ఉష్ణోగ్రత కూడా పెరుగుదలలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ హీట్ స్ట్రెస్ని అధిగమించడానికి అవకాశం ఉన్న చోట్ల మనకేంటంటే మల్చింగ్ అంటాం. అనకాపల్లి ప్రాంతాల్లో చెరుకు అనేది ఎక్కువ సాగు అవుతుంది. చెరుకు నాటుకున్న వెంటనే మనం ఎకరానికి 1.5 టన్ను చెరుకు చెత్త చొప్పున పల్చగా కప్పుకున్నట్లయితే అది మల్చిగా పనిచేస్తుంది, తేమ ఆరిపోకుండా ఉంటుంది, ఈ పీక పురుగు ఇలాంటి పురుగుల ఉధృతి కూడా రాకుండా ఉంటుంది. అంటే ఎల్నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతమే కాకుండా ఈ సెప్టెంబరు నవంబరు మాసాల్లో అధికంగా తుఫాన్లు పడేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిపైన మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఆ సందర్భంలో ఆ నెలల్లో ఈ ఏదైతే వేసినటువంటి పంటలు ఉంటాయో చేతికి వచ్చేటువంటి సమయము తుఫాన్ల పైన ఎలాంటి సూచనలు ఉన్నాయి మేడం మీ దగ్గర? విశాఖపట్నంలో తుఫాను హెచ్చరికల కేంద్రం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ అనేది ఉందండి. మన బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం మొదలైనప్పటి నుంచి మనకి వాళ్ళు అప్రమత్తత క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే మన వ్యవసాయానికి సంబంధించి అల్పపీడన ద్రోణి ఏర్పడింది, ఎంత దూరంలో ఉంది, దీనివల్ల మనకి వాతావరణం మబ్బులుగా ఉంటుందా, తేలికపాటి వర్షం పడుతుందా, లేదంటే ఎక్కువ వర్షపాతం రావచ్చా అనేది మనకి ఆ అల్పపీడనం ప్రారంభమైనప్పటి నుంచి వాళ్ళు మనకి ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. తదనుగుణంగా మనం రైతాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా చూసుకుంటే ఎల్నినో ప్రభావం వల్ల వచ్చేటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని వ్యవసాయ శాఖతో పాటు మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ రైతులకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అందిస్తున్నామని కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా నుంచి.